నమస్తే అండి. నమస్తే అమ్మా. ఈరోజు ఛత్రపతి శివాజీ గారి జయంతి సందర్భంగా మీరు ఆయన గురించి కొన్ని మాటలు. ఓకే, ఛత్రపతి శివాజీ అనే ఒక వ్యక్తి ఒక రాజు పరిపాలన అధ్యక్షుడు అంత హోదాలో ఉన్నప్పటికీ కూడా ఏ రోజు తన పదవిని దుర్వినియోగం చేసుకోలేదు. అంటే ఎట్లాంటి ఈగోయిస్టిక్ ఫీలింగ్ పోలేదు. కాకపోతే ఏంటంటే మన హిందూ సమాజ స్థాపన అట్లనే ముస్లిమ్స్ మీద అంటే కోపం కాదు, ఆ ముస్లిమ్స్ మీద కూడా ఒక కరెక్ట్ పరిపాలన దక్షతతో ఎక్కడెక్కడ ఎవరైతే వాళ్ళు పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి సహాయం చేస్తూ దానికి ఒక ఉన్న మళ్ళీ మన భారతదేశాన్ని కూడా ఏంటంటే ముస్లిం దండయాత్ర నుండి రక్షించాడు. ఎస్పెషల్లీ మొఘల్స్ వాళ్ళ దాని నుండి ఏంటంటే ఎప్పుడు ఒక మనం అంటాం చూడమ్మా, ఇది మాట తప్పను మడమ తిప్పను అని అట్లా ఉండి తన నమ్మిన సిద్ధాంతాల కోసం తుది శ్వాస వరకు పోరాడిన ఒక పరిపాలన ధురంధరుడు ఛత్రపతి శివాజీ. అది అంటే ఇప్పుడున్న కుహనా పాలిటిక్స్ ఇట్లా ఒక్కొక్కరు ఏది మనకు ఒక పూటకొక మాట మాట్లాడే ఈ రోజుల్లో అట్లా కాబట్టి తను నమ్ముకున్న సిద్ధాంతానికి కట్టుబడి తన తుది శ్వాస వరకు పోరాడిండు అన్నట్టు. పోరాడి ఎంతోమంది ఎన్నోసార్లు నాకు తెలిసి కొన్ని బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ కొన్ని వందల సార్లు మొఘల్స్ కానీ ఎంతో ముస్లిం పరిపాలన శివాజీ మహారాష్ట్ర మరాఠవాడ గడ్డ మీదకి వచ్చినప్పుడు వాళ్ళను ఒంటి చేతితో కూడా తరిమి కొట్టాడు వాళ్ళను. సో అది నాకు శివాజీ గురించి తెలిసింది. ఇంకోటి ఏంటంటే ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా ప్రలోభాలకు లొంగకుండా మత మార్పిడికి గురి కాకుండా అట్లా చూసి తన తర్వాత తరాలకు సందేశం ఇచ్చిన గొప్ప వ్యక్తుల్లో ఒక వ్యక్తి. నేను దానికి ఒక ముక్కల్లో ఒక మాట చెప్తున్నా, నా లైఫ్లో ఎప్పుడు మర్చిపోనమ్మా. ఇప్పుడు మహారాష్ట్రలో శివసేన అని మన బాల్ ఠాకరే గారు స్థాపించినప్పుడు తను తలుచుకుంటే ఎన్నోసార్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇట్లా అయ్యేవాడు. అయినా కూడా ఏ రోజు పదవి నాకు ముఖ్యం కాదు అని తను తప్పుకున్నాడు తప్ప ముఖ్యమంత్రి వచ్చినట్లు తృణీకరించాడు. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక మనిషి ఒక ముఖ్యమంత్రి పదవి వచ్చినా కూడా వద్దు అని తృణీకరించేలా ఒక మైండ్ సెట్ చేసిందంటే ఒక శివాజీ మహారాజ్ అనేవాడు ఒక రాజ్యాన్ని పరిపాలించిన మహారాజు, ఒక సామాన్యుడు, ఒక దయార్థుడు, ఒక పరిపాలన దురంధుడు. అదమ్మా నేను చెప్పేది సింపుల్. ఆయన చేసినటువంటి పాలన ఏదైతే ఉందో ఇప్పటి రాజకీయ వ్యక్తుల్లో ఉంటే ఏ విధంగా ఉండేది? ఇప్పటి రాజకీయవేత్తల్లో ఆయన తీసుకున్న స్ఫూర్తి కనీసం రవంత 1% ఉన్న దేశం బాగుపడుతుందమ్మా. ఎందుకంటే నాకు తెలిసి 1627 సంవత్సరంలో శివనేర్ దుర్గ్లో ఛత్రపతి శివాజీ జన్మించాడు. జన్మించిన తర్వాత దాదాజీ సమస్త ఖండదేవ్ అనే యుద్ధాలు నేర్చుకున్న తర్వాత కూడా మొత్తము వాళ్ళ తల్లి ఎప్పుడు చిన్నప్పటి నుండి మహాభారత రామాయణం అంతా నూరి పోసి చిన్నప్పటి నుండి యుద్ధం అంటే తన కొడుకు ఎప్పుడు పిరికివాడు కావద్దు, యుద్ధాలకు వెళ్ళినప్పుడు ఇట్లా పారిపోవద్దని నూరిపోయింది తూచా తప్పకుండా అమలు చేశాడు. వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చిన స్ఫూర్తిని మళ్ళీ ప్రజల సంరక్షణ గాని మన ఒక భారతీయుడిని అంటే నేను పుట్టింది ఎందుకు ఒక సందేశాత్మకంగా ఉండే విధంగా తన జీవితాన్ని ఒక మనం మిస్టర్ పర్ఫెక్ట్ అంటే ఏదో మూవీ చూస్తాం మనం ఇప్పుడు ప్రభాస్ అని. అప్పుడు ఆ కాలంలో మిస్టర్ పర్ఫెక్ట్ అంటే ఆ శివాజీ గారికి 100% అప్లికబుల్ అవుతామా. అది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఉండే రాజకీయాలు ఎట్లున్నాయంటే ఒక రిజర్వేషన్ బేస్డా, కులాల బేస్డా, మతాల బేస్డా ఉన్నాయి. కానీ అప్పుడు ఈ కుల మత వర్గ అన్నిటికీ బియాండ్ ఉన్నాయి అన్నట్టు. అది కరెక్ట్ కార్పొరేట్ గవర్నెన్స్ అంటామా, లేకపోతే కరెక్ట్ సంరక్షణ, ఒక సమాజ స్థాపన అంటామా, అవన్నీ అన్నిటికీ సొల్యూషన్ అమ్మా. అది ఆయన దగ్గర నుంచి నేటి యువత ఎలాంటి సందేశాలు తీసుకోవచ్చు? ఆయన దగ్గర నుండి నేటి యువత నేర్చుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ మన టాస్క్ ఏంది, ఒక సెర్టన్ ఏజ్ దాకా చదువుకోవాలి. చదువుకున్నప్పుడు మన గురువులు ఏం నేర్పించిన తర్వాత దాంట్లో ఏది మంచి అని ఎన్నో ఉంటాయమ్మా. ఏదో ఒక దాన్ని మనం తీసుకొని కట్టుబడి దానికోసం ఫైటింగ్ చేయాలి. అంతేగాని ఒక్కొక్కసారి ఒక్కొక్క డైరెక్షన్లో మనం వెళ్ళకూడదు. అంటే డీవియేట్ కావద్దు మనం నమ్ముకున్న సిద్ధాంతాలను. అది నేను చెప్తున్నా అమ్మా. అది సో ఆయనలో మీకు బాగా నచ్చిన విషయం ఏంటి? నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ఒకసారి నార్మల్గా ఏంటంటే యుద్ధానికి వెళ్ళినప్పుడు ఒకసారి ముస్లిం సంబంధించిన ఒక రాజ్యాన్ని దండెత్తాడు. దండెత్తిన రోజులు మొత్తం ఓడిపోయిన తర్వాత వాళ్ళ స్త్రీలు ఉంటారు కదమ్మా, వాళ్ళు ఇట్లా చేతులు జోడిస్తే వాళ్ళని కూడా ఇట్లా క్షమించాడు తప్ప దీనికి ఎట్లాంటి అన్యాయం చేయబోనమ్మా అని వాళ్ళని కూడా మన హిందూ ప్రజలకు ఎట్లా సమానంగా వాళ్ళని కూడా స్వీకరించి వాళ్ళని కూడా న్యాయం చేకూర్చాడమ్మా. అది ఎట్లాంటి అన్యాయం చేయలేదు వాళ్ళకి. అది అంటే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే శత్రువుని కూడా అక్కడ మన కోపతాపాలు అనే ఒక సిద్ధాంతాలు ఉండాలి కానీ ఒక పర్సనల్ ఉండొద్దు అనేదాన్ని ప్రూవ్ చేసాడు. అది నేర్చుకుంటున్నదమ్మా. ఆయన గురించి సింగిల్ వర్డ్ లో ఏం చెప్తారు? ఆయన గురించి సింగిల్ వర్డ్ ఏంటంటే అక్కడ మాట తప్పడు మడమ తిప్పాడమ్మా. అది నేర్చుకుంది సింగిల్ వర్డ్ అంతే. థ్యాంక్ యూ.